హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నిన్నటికి వాళ్ళకి ఓటింగ్లో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. చాలామంది ప్లేసెస్ చేంజ్ అయిపోయినాయి. వాళ్ళు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. కళ్యాణ్ ఓటింగ్లో తనుజ గారిని క్రాస్ చేసేసాడా లేదా అనేది, క్రాస్ చేసేసాడు అనేది స్ప్రెడ్ అవుతుంది బాగా. ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. అఫీషియల్ ఓటింగ్లో తనుజ గారు టాప్లో ఉన్నారు. బట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ అనేది 100% ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ కళ్యాణ్కి తనుజకి కొంచెం తక్కువ డిఫరెన్స్ గ్యాప్లోనే దగ్గర దాకా వచ్చేసాడు. కళ్యాణ్కి ఈరోజు మంచి ఎపిసోడ్ పడింది. రైవల్రీ ఎపిసోడ్ కింద తనుజ గారికి కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నట్టు పోర్ట్రే అయింది. ఎప్పటి నుంచో కళ్యాణ్ గేమ్ ఇట్లా ఉండుంటట్టయితే ఈ పాటికి కళ్యాణ్ ఓటింగ్ ఎక్కడో ఉండేది. సో ఫైనల్లీ కళ్యాణ్కి కరెక్ట్గా విన్నర్ అయ్యే ఒక ఛాన్స్ వచ్చింది. అదే ఈరోజు ఎపిసోడ్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే ఉన్నారు. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే కంటిన్యూ అవుతున్నారు. ఆవిడకున్న సీరియల్ ఫ్యాన్ బేసు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు, అట్లాగే కంటెంట్ మొత్తం తన చుట్టూనే తిరగడం. ఎపిసోడ్ 60 మినిట్స్ ఉంటే 40 మినిట్స్ తనుజ గారికి కంటెంట్ ఫుటేజ్ వస్తుంది. సో తనుజ గారు ఆటోమేటిక్గా ఓటింగ్లో టాప్లోనే కంటిన్యూ అవుతారు. ఆవిడే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అప్కమింగ్ వీక్స్లో కళ్యాణ్కి ఇది పాజిటివ్ అవకాశం ఖచ్చితంగా ఉంది. చూద్దాం ఎంత దూరం వెళ్తాడనేది. కళ్యాణ్కి అయితే ఈ వీకెండ్ పర్టికులర్ ఇవాళ జరిగిన ఎపిసోడ్ పాజిటివ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. సెకండ్ ప్లేస్ ఓటింగ్లో కంటిన్యూ అవుతున్నాడు కళ్యాణ్. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ కూడా ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు తన 100% ప్రూవ్ చేసుకుంటున్నాడు. తన ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. నిన్న కూడా థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు. టాప్ 5లో ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి డెమాన్ పవన్కి. తను ఏదైతే హైలైట్ అవుతున్నాడో ఆ ఫుటేజ్ డిలీట్ చేయకుండా ఎపిసోడ్లో వేయకుండా ఉంటే తప్ప డెమాన్ పవన్ అంత తక్కువగా ఏం అవడు. మంచి హైలైట్ అవుతున్నాడు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. డెమాన్ పవన్కి ఓట్ చేసుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఏ చేంజెస్ లేవు. ఫోర్త్ ప్లేస్ నుంచి ఓటింగ్ అనేది చేంజెస్ అయినాయి. నిన్న సుమన్ గారు కొంచెం డౌన్లో ఉన్నారు, ఇప్పుడు పైకి వచ్చేసారు. ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆయన మంచి ఓటింగ్ పడుతుంది. ఆయన నిజాయితీగా ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా ఆడుతున్నారు అనేది ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఆయన ఎవరితో కాంట్రవర్సీ క్రియేట్ చేయించుకోవాలనుకోవట్లేదు. తను ఏది మాట్లాడితే అదే 100% తను ఇస్తున్నాడు. సో సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడుతుంది. 100% టాప్ 5లో సుమన్ శెట్టి గారు కూడా ఉండే అవకాశం ఉంది. సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉండాలనుకుంటే మీరు ఓటింగ్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా ఓటింగ్ తర్వాత ప్లేస్లో రీతు గారు ఉన్నారు. రీతు గారికి కూడా మంచి ఓటింగే పడుతుంది. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. గేమ్ పరంగా ఆవిడ 100% ఇస్తున్నారు. నామినేషన్ పాయింట్స్లో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ పాయింట్స్ పెడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, డిఫెండ్ చేసుకుంటున్నారు, బాగా ఆడుతున్నారు కూడా ఫిజికల్ టాస్క్లు. సో రీతు చౌదరి గారికి కూడా మంచి ఓటింగ్ ఉంది. ఆవిడ కూడా 5th ప్లేస్లో ఉన్నారు ఓటింగ్ ప్లేస్లో. ఇంకా 6th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఇంకో పక్క ఇమ్మాన్యువల్ నామినేషన్స్లో రాకపోవడం సంజన గారికి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇమ్మాన్యువల్ ఓటింగ్లో చాలా వరకు సంజన గారికి పడుతూ ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక సంజన గారి గేమ్ కూడా చాలా బాగుంది. తను కూడా చాలా బాగా ఆడుతున్నారు. రీసెంట్ వీక్స్లో కంటెంట్ తనే క్రియేట్ చేసుకోవడం ఏదైతే ఉందో చాలా మంచి అప్రిషియేట్ చేయాలి సంజన గారిని. సో 6th ప్లేస్లో సంజన గారు కూడా ట్రెండింగ్ అవుతున్నారు. ఇక్కడ వరకు టాప్ 6 90% సేఫ్ అనే మనం చెప్పచ్చు. ఇక మిగతా నలుగురు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చెప్తాను. ఓటింగ్లో 7th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నారు. సో 10 మంది నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఎవరు ఓటింగ్ వాళ్ళు వేసుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ అనేది పడటం లేదు. భరణి గారు హౌస్లోనే ఉండాలి. ఆయనకు ఒక గోల్డెన్ ఆప్షన్ వచ్చింది, సెకండ్ టైం ఎంట్రీ అనేది. మీరు భరణి గారి ఫ్యాన్స్ అయితే ఆయన హౌస్లోనే ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోవాలి. లేదంటే లాస్ట్ 2 ప్లేసెస్లో ఈసారి కూడా భరణి గారు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తనుజ గారికి ఫైనల్ ఛాన్స్ ఆ బజర్ యూజ్ చేయడం అనేది ఏదైతే సేవింగ్ పవర్ ఉందో ఆ ట్విస్ట్ చేయడానికి, ఆ పవర్ని యూజ్ చేయించడానికి ఏదన్నా చేయొచ్చు బిగ్ బాస్ టీము. సో భరణి గారు సేఫ్ జోన్లోనే ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఆ తర్వాత 8th ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. దివ్య గారి గేమ్ కూడా ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. ఇంకో పక్క నామినేషన్స్లో తనుజ గారు దివ్య గారిని నామినేట్ చేస్తారు, లేదా దివ్య గారు తనుజ గారిని నామినేట్ చేస్తారు అనుకున్నాం. కానీ ఫస్ట్ 6 నామినేషన్స్లోకి వచ్చినప్పుడు దివ్య ఎలిమినేట్ అయిపోవాలి. తర్వాత బిగ్ బాస్ గారు మొత్తం 10 మందిని నామినేషన్స్లో తెచ్చారు. సో దివ్య కూడా స్టిల్ ఇప్పటికీ డేంజర్ జోన్లోనే ఉంది. కానీ కింద ఇంకొక ఇద్దరు ఉండడం వల్ల కొంతవరకు సేఫ్ అని చెప్పచ్చు. బట్ డేంజర్ జోన్లోనే ఉంది. హౌస్లోనే ఉండాలనుకుంటే ఓట్ చేసుకోండి.
ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్‌లో గౌరవ్ అండ్ నిఖిల్ ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 స్టార్మ్స్‌గా లోపలికొచ్చిన వీళ్ళు గౌరవ్ ఎట్లాగొట్లాగా తెలుగు రాకపోయినా ఏదైనా మాట్లాడితే అది ఫన్నీ వేలో కన్వర్ట్ అవుతుంది గానీ, గౌరవ్ టాస్క్‌లు కూడా బా ఆడుతున్నారు. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. గౌరవ్ వరకు ఓకే. నిఖిల్ అసలు కనిపించట్లేదు. ఫుటేజ్ కూడా రావట్లేదు. సో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే 100% నిఖిల్ ఎళ్ళిపోయే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సేవింగ్ పవర్ వల్ల తనుజ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ వల్ల అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయిపోద్ది. చూద్దాం. లాస్ట్ 2 ప్లేసెస్‌లో అయితే గౌరవ్, నిఖిల్ ఉన్నారు. ఇది ఇవాల్టి టుడేస్ ఓటింగ్ అనాలిసిస్. మళ్ళా రేపు ఎవరెవరు ఏ ప్లేసెస్‌లో ఉన్నారనేది మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? మీరు ఈ సీజన్‌లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.